హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. మీరు చూస్తున్నారు స్వరూప మల్టీ వ్లాగ్స్ అండి. ఈరోజు కల్లాపి చల్లి ముగ్గులు వేసుకున్నానండి వాకిట్లో. చూడండి, ముగ్గులు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు కల్లాపి చల్లి వాకిలు ఊడ్చి ముగ్గులు వేసుకున్న తర్వాత బయట కూర్చొని టీ తాగుతున్నానండి. మేమైతే ఎక్కువ శాతం బయటే కూర్చొని టీ తాగడం కానీ, అన్నం తినడం కానీ, బయట వాళ్ళతో ముచ్చట్లు చేసుకుంటా ఇలా గడుపుతుంటామండి. మా ఆయన నేను బయటే కూర్చున్నాం, టీ తాగుతున్నామండి. ఈరోజు నేను చిక్కుడుకాయ నిల్వ పచ్చడి పెట్టబోతున్నానండి. చూసేయండి. చిక్కుడుకాయలు శుభ్రం చేసుకొని క్లాత్లో ఆరబెట్టుకోవాలండి. శుభ్రంగా నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నానండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత, వేగిన తర్వాత, బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇలా ఉన్న చిక్కుడుకాయలన్నీ వేపుకోవాలండి. కొన్ని నారలు తీసేసాను, అందుకే గింజలు బయటకు వస్తున్నాయండి. అలా తీయకూడదు. దాంట్లో వేయడానికని ధనియా, ఆవాలు, మెంతులు, జీలకర్ర వీటిని పౌడర్ చేసుకున్నానండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఆరిపోయాయండి చిక్కుడుకాయలు. ఆరిన తర్వాత ఆ గిన్నెలోనే కలుపుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు, సరిపడినంత కారం. ఈ సంవత్సరం మన కారం ఏమైందో కానీ ఘాటు మాత్రం ఫుల్గా ఉందండి. కలర్ మాత్రం అసలు లేదు. ఆ కారం పట్టించి 1 ఇయర్ కావస్తుందండి. అందుకేనేమో కలర్ మాత్రం పోయింది. ఎప్పుడు ఇలా పోలేదు, కానీ సరే విత్తనం లాగేమో. తర్వాత కొంచెం సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి. ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి. కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద అండి, టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్న చింతపండు కూడా ఒక 2 స్పూన్లు వేశానండి. నేను ఎక్కువ చింతపండు వాడను కాబట్టి కొంచెమే వేశాను. ఆ తర్వాత నూనె ఆరిన తర్వాత చిక్కుడుకాయలలో పోసానండి. పోసుకొని అంతా కలుపుకోవాలండి చక్కగా. చేత్తోటే కలపాలి, కానీ నేను చేత్తో కలపట్లేదండి, గంటతోనే కలుపుతున్నాను. చేత్తో కలిపితేనే చిక్కుడుకాయలకి చక్కగా మొత్తం పట్టుకుంటుందండి. ఇగో ఇలా ఉందండి. మొత్తం కలిపిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకున్నాను. నా స్టైల్లో మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా ఉందో. ఆ తర్వాత వచ్చేసి వీటితోటే చిక్కుడుకాయలు ఎండిన తర్వాత, డ్రై అయిన తర్వాత చక్కగా చిక్కులు తీస్తామండి. చిక్కుడుకాయల నుంచి మనకు పెరడు ఎక్కువ ఉంది కాబట్టి చిక్కుడు చెట్లు ఎక్కువ వేస్తాము. ఎక్కువ కాయలు అన్నీ తినలేము కదండి, కొన్ని మిగిలిపోతాయి. వాటిని చిక్కులు చేస్తామండి. ఇగో ఇలా ఉంటాయి తెల్లగా. తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇలా తెల్లగా ఉంటాయి. వాటిని వేయించుతున్నాను పప్పు కోసమని. పప్పు చేసి కూర వండుకుంటామండి. వీటిని లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ ముదురుగా వేయించితే మాత్రం పప్పు ఉడకదండి. చిక్కుడు పప్పు ఉడకడానికి చాలా టైం పట్టుద్ది. ఇంకా ముదురుగా వేయించితే మాత్రం ఇంకా చాలా టైం పట్టుద్ది, అసలు బాగుండదు కూర కూడా టేస్ట్. అవి ఒక గిన్నెలోకి మొత్తం వేయించిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను. పప్పు చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఈరోజు మన మ్యాక్స్ గాడు ఉన్నాడు కదండి, మ్యాక్స్ గాడు
కోడి పిల్లల్ని కమ్మేస్తే ఆ గంప పైన పడుకొని చూస్తున్నాడు. వాడు పిల్లల్ని చూస్తున్నాడో తెలియదు, కోడి పిల్లల్ని పడుకున్నాడో తెలియదు, ఏమో కానీ ఇక్కడ చేరి పడుకొని ఉంటాడు. రోజు పడుకుండిపోతాడు ఇక్కడే. మ్యాథ్స్ కానీ పిలిస్తే ఒకసారి చూశాడు ఇటు. ఏం చేస్తున్నావురా ఇక్కడ, కోడి పిల్లల్ని చూస్తున్నావా, తిందామని చూస్తున్నావా అని అడిగాను. ఏం లేదన్నట్టుగా వాడు సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ కొంచెం ముందుకొచ్చి వీడియో తీస్తుంటే నన్నే ఇటే చూస్తున్నాడు వాడు. 10 పిల్లలు కొన్నామండి కోడి పిల్లలు. మొత్తం చనిపోయినాయి 6, ఒక 4 మాత్రమే మిగిలాయి. పిల్లి తిన్నది చనిపోయింది. ఈరోజు పొట్లకాయ మాత్రం నేను ఎప్పుడు చూడలేదండి. ఇట్లా ఆరెంజ్ కలర్లో పండైంది. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం చూశాను, కానీ ఇట్లా పండైన తర్వాత మాత్రం ఎప్పుడు చూడలేదు. ఆరెంజ్ కలర్లో పండైంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.